హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియోస్ ఛానల్. లాస్ట్ వీక్ వీడియోలో మనం .NET అప్లికేషన్ని అజూర్ డెవాప్స్తో ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసుకున్నాం. ఈ వీక్ వీడియోలో ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియం అండ్ అజూర్ డెవాప్స్ ఎలా చేస్తారో చూద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం కోసం. లెట్స్ మూవ్ ఆన్. లాస్ట్ వీక్ లాగానే ఈ వీక్ కూడా కోట్ ఆఫ్ ద వీక్, మోర్ ఈజ్ లాస్ట్ బై ఇండెసిషన్ దెన్ రాంగ్ డెసిషన్. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతే అది తప్పుడు డెసిషన్కి ఉన్నా కూడా ప్రమాదకరం. దిస్ ఈస్ జస్ట్ టు మోటివేట్ యూ. దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ Azure DevOps and Azure platform. If you're willing to learn this technology, if you wanted to move on with new job, then this is the best time to get started. డిమోటివేట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తారు Azure DevOps తోటి అనేది తెలుసుకోబోతున్నాం. యాజ్ యూజువల్గా లాస్ట్ ప్రాజెక్ట్స్ లాగానే ఈ ప్రాజెక్ట్లో కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలుసుకుందాం మనం. ఈ ప్రాజెక్ట్ కోసం మనం ప్రిపేర్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్చువల్ మిషన్, ఒక VNet, ఒక స్టోరేజ్ అకౌంట్. ఆ వర్చువల్ మిషన్లో IIS ఇన్స్టాల్ అయి ఉండాలి, క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి, అలాగే SQL సర్వర్ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ని నేను ARM టెంప్లెట్ తోటి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ని నేను మన గిట్హబ్ రిపాజిటరీలో ఒక పబ్లిక్ రిపో కింద చెక్-ఇన్ చేసి ఉంచాను. సో మీరు కూడా క్లోన్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ పర్టికులర్ URL ఇఫ్ నెసెసరీ ఫర్ ద ప్రాక్టీస్. సో ఇది కోడ్. ఈ కోడ్లో మనకి ఎన్విరాన్మెంటల్ ఫోల్డర్లో, ARM టెంప్లెట్స్ ఫోల్డర్లో మనం బిల్డ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ARM టెంప్లెట్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ఈ టెంప్లెట్స్ అంటే, ఒక VNetని క్రియేట్ చేస్తాయి ఈ అడ్రస్ స్పేస్తో, అలాగే ఒక సబ్నెట్ని క్రియేట్ చేస్తాయి, అండ్ దెన్ ఒక వర్చువల్ మిషన్ని, దానికి యూజర్ నేమ్ వచ్చి ఇది, పాస్వర్డ్ ఇది, నేను హార్డ్ కోడ్ చేసి పెట్టాను. అలాగే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఇన్స్టలేషన్ కూడా జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో గెట్స్ ఇన్స్టాల్డ్, లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్స్ అవి కూడా ఇన్స్టాల్ అవుతాయి అలాంగ్ విత్ IIS. మనం పాత వీడియోస్లో ARM టెంప్లెట్ని పవర్షెల్ నుంచి ఎలా డిప్లాయ్ చేయాలి, ARM టెంప్లెట్ని Azure DevOps నుంచి ఎలా డిప్లాయ్ చేయాలనేది తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త పద్ధతి చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, దీన్ని రిపాజిటరీని మనం క్లోన్ చేసుకుందాం లోకల్ మిషన్లోకి. సో గెట్ క్లోన్ ఇస్ ద కమాండ్ అని ఆ URL ఇస్తే పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ మనకి క్లోనింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఆ రిపాజిటరీ ఫోల్డర్లోకి ఎంటర్ అయితే అక్కడ మనకి ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉందో గిట్హబ్లో అదే ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ కూడా CENV ఫోల్డర్ ఉంది, CDENV అంటే మనకి కనిపిస్తుంది. అండ్ దీంట్లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి, CD ARM టెంప్లెట్స్, అందులో 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేద్దాం. ఫస్ట్ డిప్లాయ్ చేసి తర్వాత ఆ సోర్స్ కోడ్ని, ఇదే సోర్స్ కోడ్ని మనం Azure రిపోజ్లోకి ఇంపోర్ట్ చేసుకుని పైప్లైన్ క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఏం అచీవ్ చేస్తాం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ తోటి అంటే, ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా జరుగుతుంది Azure DevOps తోటి యూజింగ్ సెలీనియం అనేది తెలుస్తుంది మనకి క్లియర్గా. స్విచింగ్ బ్యాక్ టు మై ఫస్ట్ ట్యాబ్, దట్ ఈస్ Azure పోర్టల్. ప్రస్తుతానికి ఈ రీసోర్స్ గ్రూప్లో ఎలాంటి రీసోర్సెస్ లేవు. సో సెర్చ్ బార్లో టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అని సెర్చ్ చేయండి. డిప్లాయ్ కస్టమ్ టెంప్లెట్ అని వస్తుంది. ఇది ఒక పద్ధతి ARM టెంప్లెట్ని డిప్లాయ్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మన లోకల్ మిషన్లోకి ఆ టెంప్లెట్స్ని క్లోన్ చేసుకున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం. సో లెట్స్ బిల్డ్ యువర్ ఓన్ కస్టమ్ టెంప్లెట్. అండ్ ఇక్కడ లోడ్ ఫైల్ అని చెప్పి మనం ఏవైతే ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో ఆ ఫైల్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలీనియం ఫోల్డర్లో, ఎన్విరాన్మెంటల్ ఫోల్డర్లో, ARM టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో మెయిన్ ఫైల్ని లోడ్ చేస్తే
అది మనకి ఇక్కడికి లోడ్ అవుతుంది. ఇక్కడికి లోడ్ అయ్యి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. సేవ్ చేస్తే మనకి ఆ టెంప్లేట్ లోడ్ అయింది. లోడ్ అయ్యి దాంట్లో పారామీటర్స్ కూడా ఉంది, పారామీటర్స్ ఫైల్ కూడా ఉంది. ఇక్కడ వర్చువల్ మిషన్ నేమ్ నల్ ఉంది. సో ఈ ఒక్క వాల్యూ మార్చుకోండి. నెక్స్ట్ స్టాప్స్ VM01. ఇది తక్కువ క్యారెక్టర్స్ ఉండేటట్టే పెట్టుకోండి హోస్ట్ నేమ్ని, ఎందుకంటే ఈ నేమ్ వీనెట్కి, స్టోరేజ్ అకౌంట్కి, పబ్లిక్ ఐపీకి ప్రిఫిక్స్ కింద కూడా ఉపయోగపడుతుంది ఈ డిప్లాయ్మెంట్లో. అందుకని స్టోరేజ్ అకౌంట్కి లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటాయి. మీరు విఎం నేమ్ని లెంగ్తీ నేమ్ కింద డిఫైన్ చేస్తే స్టోరేజ్ అకౌంట్ క్రియేషన్ ఫెయిల్ అవుతుంది. అందుకని చిన్న నేమ్నే పెట్టుకోండి విఎంకి. సేవ్ చేశాక ఇదిగో మన నేమ్ ఇక్కడ లోడ్ అయింది, వర్చువల్ మిషన్ నేమ్ ఏదైతే పారామీటర్స్లో లోడ్ చేసామో అది. సో రివ్యూ అండ్ క్రియేట్ అంటే ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి మన రీసోర్స్ గ్రూప్లో డిప్లాయ్ అవుతుంది. దిస్ విల్ టేక్ అబౌట్ 20 to 25 minutes. ఎందుకంటే వీనెట్ క్రియేట్ అవుతుంది, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది, విఎం కూడా క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే less than 2-3 minutesలో అయిపోవాలి. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డిప్లాయ్మెంట్ ఈ విఎం లోపల SQL సర్వర్ కూడా ఉండాలి. సో మనం ఒక కస్టమ్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ తోటి SQL సర్వర్ని, IASని వాటిని డిప్లాయ్ చేస్తాం. అందుకని ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. సో నేను ఇక్కడ ఈ వీడియోని పాస్ చేస్తాను. డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. చూస్తే మీరు మనం ఇచ్చిన నేమ్ తోటే వీనెట్ నేమ్, పబ్లిక్ ఐపీ, ఎన్ఎస్జి, స్టోరేజ్ అకౌంట్ కూడా అదే నేమ్ తోటి తీసుకుంది. అండ్ మనం క్రియేట్ అయిన తర్వాత ఆ మెషిన్లోకి లాగిన్ అయ్యి ఇంకొంచెం ప్రిపరేషన్ యాక్టివిటీ ఉంటుంది పైప్ లైన్ కోసం, అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను. సో మీన్ వైల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మీద మర్చిపోకుండా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పబ్లిష్ చేసినప్పుడల్లా ఒక నోటిఫికేషన్ వస్తుంది, మొబైల్కి కానీ యాప్ నోటిఫికేషన్ లాగా. సో ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి అవకాశం ఉంటుంది మీకు. సో ఐఎమ్ పాసింగ్ దిస్ వీడియో హియర్. I'll come back once it is done. Okay, so deployment complete అయింది. If you look at the deployment details, ఈ ఆపరేషన్ ఒకటే అరౌండ్ 11 minutes తీసుకుంది. అండ్ ఓవరాల్గా ఒక 15 minutes మొత్తం డిప్లాయ్మెంట్కి. సో మనకి వర్చువల్ మిషన్స్ అన్నీ రెడీ అయ్యాయి. మన విఎం రెడీ అయింది, స్టోరేజ్ అకౌంట్ అండ్ అదర్ స్టఫ్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. సో ఇప్పుడు ఈ విఎంని ఇంకా మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే దీంట్లోకి లాగిన్ అయ్యి దీన్ని ఒక సెల్ఫ్ ఏజెంట్ మిషన్ లాగా మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. సో దీంట్లోకి లాగిన్ అవ్వాలి మనం. నేను ఆర్డిపి ఓపెన్ చేస్తున్నాను. ఆర్డిపి ఓపెన్ చేసి కనెక్ట్ అవుతాను. జస్ట్ స్టే విత్ మీ. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను కనెక్ట్ అవుతున్నాను మిషన్ లోపలికి. వెళ్ళిన తర్వాత మనం మిషన్ని మన పైప్ లైన్కి వాడుకోవడానికి ఒక సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ కింద దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఈ మిషన్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. తర్వాత ఆ ఏజెంట్ని డౌన్లోడ్ చేసి ఏజెంట్ని దీంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత అలాగే SQLకి సంబంధించినటువంటి డాక్ ప్యాక్ ఫ్రేమ్వర్క్ కూడా ఇన్స్టాల్ చేయాలి. ఈ రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. సో క్రోమ్ ఇన్స్టాల్ అయి ఉంది, ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ అయి ఉంది, అలాగే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్స్టాల్ అయి ఉంది. తర్వాత SQL సర్వర్ కూడా ఇన్స్టాల్ అయ్యింది మిషన్ మీద. SQL సర్వర్ 2017 ఇన్స్టాల్ అయి ఉంది. రైట్. సో మరి ఏజెంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? యాక్చువల్గా అజూర్ డెవాప్స్లో 2 kinds ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి. ఒకటి MS హోస్టెడ్ ఏజెంట్, అంటే మైక్రోసాఫ్ట్ ప్రిపేర్ చేసినటువంటి ఏజెంట్ ప్లాట్ఫామ్. సెకండ్ వచ్చి సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్, అంటే మనమే ఒక మిషన్ ఇలా డిప్లాయ్ చేసుకుని ఆ మిషన్లో అజూర్ డెవాప్స్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తే అది సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అవుతుంది. ఆ ఏజెంట్స్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పబ్లిష్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏజెంట్ని ఇన్స్టాల్ చేయాలంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ కాల్డ్ సెలీనియం ADO, సెలీనియం అజూర్ డెవాప్స్ పబ్లిక్ ప్రాజెక్ట్. ఇది క్రియేట్ ప్రాజెక్ట్ అంటున్నాను.
సో ఏజెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మనకి ఏజెంట్ పూల్స్ అని ఉంటుంది. ఇక్కడ అజూర్ పైప్లైన్స్ అంటే ఎంఎస్ హోస్టెడ్ ఏజెంట్స్ అవి. డిఫాల్ట్ అంటే మనం ప్రైవేట్గా ఇన్స్టాల్ చేసుకునేటటువంటి మెషిన్స్ అనమాట. క్లౌడ్ జిమ్లు ఉండేవి అజూర్ వాళ్ళు ఇచ్చే ఏజెంట్స్. అవి బై డిఫాల్ట్గా ఉంటాయి. అవి పైప్లైన్లో మనం ఇంతకుముందు చూసాం విఎస్ 2017 విత్ విండోస్ 2016, విండోస్ 2019, విండోస్ 2022 అలా ప్లాట్ఫామ్స్ ఉబుంటు 18.4 అవి కూడా అజూర్ హోస్టెడ్ ఏజెంట్సే. వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టినటువంటి ఎన్విరాన్మెంట్ అది. అదే ప్రైవేట్ ఏజెంట్ అంటే సర్వర్ సింబల్ ఉంది, మన ఏజెంట్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ మనం మన ఏజెంట్ని క్రియేట్ చేసుకోవాలి, న్యూ ఏజెంట్ అని చెప్పి. సో అంతకుముందు నేను టెస్ట్ చేశాను, అందుకని అది ఆల్రెడీ ఉండిపోయింది. సో కాపీ దిస్ లింక్, ఓపెన్ ఇట్ ఇన్సైడ్ యువర్ వర్చువల్ మెషిన్. సో మనం క్రోమ్ ఓపెన్ చేసి దీంట్లో ఆ లింక్ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేస్తే అదొక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని, సో ఏముంది ఇక్కడ, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు డూ దిస్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. పవర్ షెల్ని లాంచ్ చేసి అందులో వాళ్ళు ఇచ్చినటువంటి కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నారు. అలాగే నోట్ ప్యాడ్ కూడా లాంచ్ చేద్దాం. ఐ నీడ్ నోట్ ప్యాడ్ ఆల్సో బికాస్ వి కాపీడ్ ద కమాండ్స్. ఆ కమాండ్స్ని ఎడిట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ముందు మనకి ఒక ప్రాంప్ట్ ఇది కూడా ఇచ్చారు. సో సికి వచ్చేసి బయటికి అక్కడ ఓన్లీ చెప్పినటువంటి ఈ కమాండ్ మాత్రమే కాపీ చేసుకోవాలి. ఈ సి ప్రాంప్ట్ పిఎస్ కాపీ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది, ఆ డైరెక్టరీలోకి మనం ఎంటర్ అయ్యాం, నావిగేట్ అయ్యాం. తర్వాత ఏదైతే జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసామో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట ఈ కమాండ్ తోటి. ఇది మనకి డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ ఏజెంట్ తాలూకా ఫైల్స్ అన్నిటిని కూడా సి ఏజెంట్ అనే ఫోల్డర్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసిస్తుంది. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మనం రన్ అని అంటే ఈ పర్టికులర్ మెషిన్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. అంటే మన పైప్ లైన్స్ జాబ్స్ రన్ చేయడానికి ఈ మెషిన్ వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఒక బిల్డ్ పైప్ లైన్, ఒక రిలీజ్ పైప్ లైన్ ఉంటుంది. బిల్డ్ పైప్ లైన్లో ఎంఎస్ హోస్టెడ్ ఏజెంట్స్ని వాడుకుందాం, రిలీజ్ పైప్ లైన్లో మన ఓన్ మెషిన్ని వాడుకుందాం. సో కాన్ఫిగ్ అనే కమాండ్ ఉంది ఇక్కడ, config.cmd, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాన్ఫిగరేషన్ చేయడానికి. తర్వాత ఎంటర్ సర్వర్ యూఆర్ఎల్ అంటే మన ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అనమాట. ఈ యూఆర్ఎల్ ఇక్కడ వరకు తీసుకోవాలి. మరి ఆ అజూర్ డెవాప్స్కి మనం కనెక్ట్ అవ్వాలి, ఆ ఆర్గనైజేషన్కి మనం కనెక్ట్ అవ్వాలంటే అథెంటికేషన్ ఉండాలి. సో అందుకని ఎంటర్ అథెంటికేషన్ టైప్, ప్రెస్ ఎంటర్ ఫర్ ప్యాట్ అంటే పర్సనల్ యాక్సెస్ టోకెన్, అది టెంపరీగా జనరేట్ చేసే అథెంటికేషన్ టోకెన్ అది. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అంటుంది. మరి ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం అంటే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ యూజర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని ఉంటాయి. ఇక్కడ మన న్యూ టోకెన్ అని చెప్పి టోకెన్ని జనరేట్ చేసుకోవచ్చు. సో సెలీనియం ప్రాజెక్ట్ ఆర్ సెలీనియం సెల్ఫ్ ఏజెంట్ ఫుల్ యాక్సెస్ జస్ట్ టెంపరీగా, అండ్ కాపీ దిస్ టోకెన్ని కాపీ చేసి ఆ టోకెన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే, ఇది క్లోజ్ చేసేస్తే మళ్ళీ మనకి ఆ టోకెన్ రాదు. వార్నింగ్ చెప్తున్నారు, మేక్ ష్యూర్ యూ కాపీ ద అబౌట్ టోకెన్ నౌ, వీ డోంట్ స్టోర్ ఇట్ అండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఇట్ అగైన్. సో కాపీ చేసుకుని ఎక్కడైనా పెట్టుకోవాలి, తర్వాత ఎప్పుడైనా కాన్ఫిగర్ చేద్దాం అంటే. ఓకే, ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఎంటర్. అది ఏ పూల్లో ఈ మెషిన్ని పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతుంది. మనకు ఉన్నటువంటి పూల్స్లో ఎన్ని పూల్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 2 పూల్సే ఉన్నాయి. ఒకటేమో ఎంఎస్ హోస్టెడ్ పూల్, ఇంకొకటి ప్రైవేట్ పూల్. సో డిఫాల్ట్ ఈస్ ద పూల్ నేమ్. మనం ఇక్కడికి వెళ్ళి ఈ పూల్నే డిఫాల్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏజెంట్ పూల్ ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఏజెంట్ మన విఎం నేమే, ఆల్రెడీ ఆ నేమ్తో ఉంది కాబట్టి ఉంది. ఎగ్జిస్టింగ్ ఏజెంట్ సేమ్ నేమ్తో ఉంది, రీప్లేస్ చేయమంటారా అంటుంది. నేను ఇందాక టెస్ట్ చేశాను, సో అందుకని చూపిస్తోంది ఇలా. ఎస్, రీప్లేస్. క్రియేట్ ఫోల్డర్, వర్క్ ఫోల్డర్. ఇక్కడ అండర్స్కోర్ డయాగ్ ఎలా అయితే ఫోల్డర్ ఉందో అలాగా అది ఎగ్జిక్యూట్ చేసే పైప్ లైన్ టాస్క్స్ కోసం ఒక టెంపరీ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఎంటర్. అండ్ తర్వాత రన్ దిస్ ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్. ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ కింద చేస్తే మనకి
ఈ కన్సోల్ అవుట్పుట్ కనిపించదు, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. సో నో, మనం ఈ సినారియో అర్థం చేసుకోవడానికి ఫోర్గ్రౌండ్లోనే ఉండాలి కన్సోల్ మనకి. అందుకని నో. ఆటోలాగాన్ కాన్ఫిగర్ ఆటోలాగాన్ అండ్ రన్ ద ఏజెంట్ అట్ స్టార్ట్అప్. ఏజెంట్ని సిస్టమ్ రీబూట్ అయిన వెంటనే ఇనిషియేట్ చేయాలా, కిక్ ఆఫ్ చేయాలా? ఎస్ ఆర్ నో, ఇట్స్ అప్ టు యూ. ఎస్ అంటే ఇమీడియట్గా లాంచ్ అవుతుంది మిషన్ రీబూట్ అయిన తర్వాత, నో అంటే స్టార్ట్ అవ్వదు. సో అక్కడికి కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. లెట్స్ రన్ ద ఏజెంట్. సో పైప్లైన్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంది. స్కానింగ్ ఫర్ టూల్ క్యాపబిలిటీస్ అంటే లిజనింగ్ ఫర్ జాబ్స్ అని చెప్పి ఆగిపోతుంది. అక్కడతో మనకి ఏజెంట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. దెన్ we need to install this particular tag pack framework. ఈ నేమ్ తోటి గూగుల్లో సెర్చ్ చేయండి, డౌన్లోడ్ అని మీకు ఈ లింక్ దొరుకుతుంది. ఈ లింక్ తోటి మనం ఈ ఫ్రేమ్వర్క్ని డౌన్లోడ్ చేసి దీన్ని మిషన్లో ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఇది తర్వాత పైప్లైన్ టాస్క్స్లో ఎస్క్యూఎల్ డేటాబేస్ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ కావాలి ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. సో 64-bit అండ్ 32-bit రెండింటిని ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ వన్స్ ఇది అయిపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపరేషన్ టాస్క్ అయిపోతుంది. అంటే మెషిన్ రెడీగా ఉంది డిప్లాయ్ చేయడానికి, అండ్ దీన్ని ఒక సెల్ఫ్ ఏజెంట్ కింద వాడుకోవడానికి అనమాట. సో దట్ ఈస్ ఇట్. మనం ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం, కాన్ఫిగర్ చేసాం, అలాగే ఎస్క్యూఎల్ డాక్ ప్యాక్ ఫ్రేమ్వర్క్ కూడా ఇన్స్టాల్ చేసాం. నౌ దిస్ ఈస్ లిజనింగ్ ఫర్ జాబ్స్. సో లెట్ మీ స్విచ్ బ్యాక్ టు మై పోర్టల్ అండ్ లెట్స్ మార్క్ దిస్ డౌన్. ప్రిపేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాస్క్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్రిపేర్ సోర్స్ కోడ్ రిపాజిటరీ. సో మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతానికి నల్ రిపాజిటరీస్ ఎంటీ. ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం పాత ప్రాజెక్ట్స్లో, గిట్ హబ్ నుంచి ఉన్నటువంటి రిపాజిటరీని లోకల్గా క్లోన్ చేసుకుని ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ని నేను లెట్ మీ ఓపెన్ దట్ డైరెక్టరీ. లోకల్గా ఉన్నటువంటి ఆ రిపాజిటరీలో మనం ఇందాక క్లోన్ చేసుకున్నాం ఇది ఇక్కడికి. ఇఫ్ యూ రిమెంబర్, దిస్ ఈస్ హౌ వీ డిడ్ ఇట్ లైక్ ఎర్లియర్, రైట్? సో క్లోన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ ఫోల్డర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా గిట్ ఇనిషియలైజ్ చేసి గిట్ యాడ్, గిట్ స్టేటస్, గిట్ కమిట్ చేసి మన అజూర్ రిపాజిటరీకి మనం ఈ కమాండ్స్ తోటి పుష్ చేసాం లాస్ట్ 2 ప్రాజెక్ట్స్లో కూడా. అదొక పద్ధతి అలా చేయటం. అంటే ఆల్రెడీ ఉన్న మన ల్యాప్టాప్లో లోకల్గా ఉన్న రిపాజిటరీ నుంచి ఒక అజూర్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసే పద్ధతి ఇది. ఇప్పుడు ఇంకొక పద్ధతి చూద్దాం మనం. ఇంపోర్ట్ రిపాజిటరీ అని చెప్పి డైరెక్ట్గా మనం గిట్హబ్లో ఉన్నటువంటి ఈ రిపాజిటరీకి సంబంధించిన యూఆర్ఎల్ ఇచ్చేసి కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్. Since this is a public repository, there is no authentication required also. If it is a private repository, then GitHub కి సంబంధించిన క్రెడెన్షియల్స్ని పాస్ చేయాలి ఇక్కడ. సో ఇంపోర్ట్ అంటే అక్కడ ఏదైతే కోడ్ ఉందో సోర్స్ కోడ్ మొత్తం కూడా మనకి ఇక్కడికి మన అజూర్ రిపాజిటరీలోకి ఇంపోర్ట్ అయిపోతుంది ఒక 1 minute లోపే. ఇది ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పైప్లైన్ కాన్ఫిగరేషన్. సో ఇంపోర్ట్ సక్సెస్ఫుల్, లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ ద పైప్లైన్. సో another task is done. Prepare source code repository. Now what is next? Create the build pipeline. So మనం build pipeline create చేయాలి. సో ఈ పైప్లైన్ ఆటోమేషన్ టెస్టింగ్కి సంబంధించింది కాబట్టి టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. టెస్ట్ ఆర్టిఫాక్ట్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ పైప్లైన్లో టెస్ట్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ అవుతాయి. సో యాజ్ యూజువల్గా నేను క్లాసిక్ ఎడిటర్ వాడుతున్నాను అండ్ ఎంటీ జాబ్ క్రియేట్ చేస్తున్నాను. సో బిల్డ్ పైప్లైన్కి మనం రెగ్యులర్గా ఉండే ఎంఎస్ హోస్టెడ్ ఏజెంట్నే వాడుతున్నాం ఈ సినారియోలో కూడా, విజువల్ స్టూడియో 2017 అండ్ 2016. తర్వాత సోర్సెస్ వచ్చేసరికి మన రిపాజిటరీలో మాస్టర్ బ్రాంచ్ నుంచి, ఫేజ్ వచ్చేసరికి ఏజెంట్ జాబ్ బిల్డ్ ఫేజ్ అని రాసుకుందాం. ఓకే, ఇందులో ఉండే స్టెప్స్ ఏంటంటే ఇది .NET బేస్డ్ ప్రాజెక్టే, అగైన్ పాత్స్ అన్లిమిటెడే. మనం లాస్ట్ వీడియోలో చూసిన ప్రాజెక్టే దానికి సంబంధించిన కూడా. సో జావా ప్రాజెక్ట్లోను .NET ప్రాజెక్ట్లోను మనం ఏ స్టెప్స్ చూసాం? ఫస్ట్ జావా ప్రాజెక్ట్లో ఏమో maven pom.xmlని యూజ్ చేసి ప్యాకేజెస్ని రీస్టోర్ చేసుకున్నాం. తర్వాత maven తోటి బిల్డ్ రన్ చేసాం, కాపీ ఫైల్స్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ చేసాం.
.NET లో కూడా NuGet తోటి ప్యాకేజెస్ రీస్టోర్ చేసుకున్నాం. తర్వాత MS బిల్డ్ తోటి బిల్డ్ చేసాం. కాపీ ఫైల్స్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ కామన్ టాస్క్సే. అవే టాస్క్స్ ఇక్కడ కూడా డిఫైన్ చేస్తాం. బట్ దాంతో పాటు అడిషనల్గా మనకి ఇప్పుడు బిల్డ్ ఆర్టిఫాక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేమవుతుంది తర్వాత రిలీజ్ పైప్ లైన్కి ఇన్పుట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చినటువంటి ఆర్టిఫాక్టే రిలీజ్కి ఇన్పుట్ అవుతుంది. ఇప్పుడు ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్తో పాటు మనం టెస్ట్ ఆర్టిఫాక్ట్స్ని, టెస్టింగ్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ని, లైబ్రరీస్ని, అలాగే డేటాబేస్ ఏదైనా ఉంటే డేటాబేస్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో టాస్క్స్ వచ్చేసరికి ఫస్ట్ NuGet రిలేటెడ్ టాస్క్స్ కాబట్టి, NuGet ప్యాకేజ్ రీస్టోరేషన్కి సంబంధించినవి కాబట్టి, సో NuGet అని సెర్చ్ చేస్తే ఈ ప్లాట్ఫామ్లోకి మనం ఈ టూల్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్కి. అలాగే NuGet రీస్టోర్ టాస్క్. సో NuGet ఇన్స్టాలర్ అంటే వర్షన్ 0 అండ్ ఏ EXEని మనం వాడాలనుకుంటున్నాము ఈ పర్టికులర్ యాక్టివిటీకి. సో డౌన్లోడ్ NuGet అంటే మనకి లింక్స్ వస్తాయి యాక్చువల్గా. అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా మాన్యువల్గా. కరెంట్ వర్షన్ వచ్చేసరికి 5.11.0, బట్ ఈ ప్రాజెక్ట్కి 4.3.0 సరిపోతుంది. ఇది మన ఏజెంట్ మెషిన్ మీదకి డౌన్లోడ్ అవుతుంది. తర్వాత పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను చూపిస్తాను. అండ్ NuGet రీస్టోర్ అంటే మన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సొల్యూషన్ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ని, ఇది / ఉండాలి. సో అంటే కరెంట్ డైరెక్టరీలో ఉన్నటువంటి సొల్యూషన్ ఫైల్ని పిక్ చేసుకుని అందులో ఉన్నటువంటి C# ప్రాజెక్ట్ ఫైల్ లొకేషన్లో C# ప్రాజెక్ట్ ఫైల్లో డిఫైన్ చేసిన లైబ్రరీస్ అన్నిటిని NuGet రిపోజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి రీస్టోర్ ఆపరేషన్. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా బిల్డ్ ఆపరేషన్, విజువల్ స్టూడియో బిల్డ్ టాస్క్. సో ఈ టాస్క్లో మనం సొల్యూషన్ ఫైల్ ఇస్తాం బిల్డ్ చేయమని చెప్పి. అలాగే MS బిల్డ్కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఆర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అనేవి. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఆ వీడియోని చూడండి అర్థం చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒకవేళ అవసరమైతే వీడియోని పాస్ చేసుకుని వీటిని నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్కి కావాలంటే మనం ఈ లింక్, మనకు ఒక లింక్ కూడా ఉంటుంది MS బిల్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి. మనం ఓపెన్ చేసాం కదా టాస్క్. సో ఇక్కడ MS బిల్డ్ డాక్యుమెంట్లో దానికి ఇచ్చేటటువంటి యాక్సెప్టబుల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ డిప్లాయ్ ఆన్ బిల్డ్, రైట్. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ గో టు MS బిల్డ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైండ్ ఫర్ దిస్. సో ఇక్కడ కనిపించేటటువంటి ఆర్గ్యుమెంట్స్లో మనకి ఒక ఐ థింక్ దిస్ ఇస్ వేర్ వీ క్యాన్ లుక్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మేబీ వేరే డాక్యుమెంట్ అయి ఉండొచ్చు. డీటెయిల్డ్గా లాస్ట్ వీడియోలో అయితే నేను చూపించాను విచ్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ అనేది. ఆ వీడియో ఒకసారి చూడండి. ప్లాట్ఫామ్, సో దీన్ని ఏమంటారు అంటే మనం బిల్డ్ రన్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ అయినటువంటి ఆర్టిఫాక్ట్ అవుట్పుట్ ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అండ్ ఏ కాన్ఫిగరేషన్, ఇది బిల్డ్ కాన్ఫిగరేషన్. బిల్డ్ నుంచి వచ్చేది రిలీజ్ కాన్ఫిగరేషన్, డీబగ్గింగ్ కాన్ఫిగరేషన్. యూ కెన్ సెర్చ్ ఫర్ దిస్ యాజ్ వెల్. బిల్డ్ కాన్ఫిగరేషన్ అజూర్ డెవాప్స్ అంటే లింక్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఆ ప్లాట్ఫామ్కి ఏ వాల్యూ పాస్ చేయాలి, తర్వాత కాన్ఫిగరేషన్కి ఏ వాల్యూస్ పాస్ చేయాలనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. యాక్సెప్టబుల్ వాల్యూస్ ఏంటి అంటే Win32, x86, x64 ఆర్ ఎనీ CPU. కాన్ఫిగరేషన్కి యాక్సెప్టబుల్ వాల్యూస్ ఏంటంటే డీబగ్ కానీ రిలీజ్ కానీ. మనం ఇక్కడ ఏం చేయొచ్చు, డైరెక్ట్గా హార్డ్ కోర్ చేయొచ్చు ఇలా, కానీ దిస్ ఇస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఇన్స్టెడ్ వాట్ వీ కెన్ డూ, మనం ఇక్కడ వేరియబుల్స్ని డిఫైన్ చేసి ఆ వేరియబుల్ వాల్యూస్ని వేరియబుల్స్లో మెన్షన్ చేస్తాం. సో లెట్ us కాపీ దిస్ వేరియబుల్ నేమ్ అండ్ పుట్ ఇట్ హియర్. తర్వాత బిల్డ్ ప్లాట్ఫామ్ అనేటటువంటి వేరియబుల్ని కూడా కాపీ చేసుకుని అది ఇక్కడ పెట్టుకుని ఈ వేరియబుల్ ట్యాబ్లో ఈ వేరియబుల్స్ మనం డిఫైన్ చేసుకోవాలి. రిమెంబర్ టు రిమూవ్ దోస్ కర్లీ బ్రాకెట్స్. అండ్ బిల్డ్ ప్లాట్ఫామ్ వచ్చి మనకి వాల్యూ ఎనీ CPU, సెటబుల్ ఎట్ క్యూ టైమ్. అండ్ బిల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి రిలీజ్ కాన్ఫిగరేషన్, ఎందుకంటే రిలీజ్ పైప్ లైన్ కూడా ఉంది దీనికి. సో వాల్యూ వుడ్ బి రిలీజ్. సేవ్. సో పైప్ లైన్ రన్ అయ్యేటప్పుడు సెట్ అవుతాయి ఈ వాల్యూస్. అండ్ MS బిల్డ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తాయి అనమాట. సో క్లీన్ ఇట్ అప్. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి టెస్ట్ అసెంబ్లీస్. ఈ సోర్స్ కోడ్లో టెస్టింగ్కి సంబంధించిన అసెంబ్లీ ఫైల్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీస్ అంటే ఏంటి, బేసిక్గా
రాసినటువంటి కోడ్ని కంపైల్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆర్టిఫాక్ట్ని అసెంబ్లీ అని కూడా పిలవచ్చు. అన్ అసెంబ్లీ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ క్లాసెస్ని కంపైల్ చేసినప్పుడు ఆ క్లాసెస్ ఒక ఆర్టిఫాక్ట్ కింద ప్రొడ్యూస్ అయితే దాన్ని టెక్నికల్గా అసెంబ్లీ అనొచ్చు. See, I'm not from the development background or testing background, but as I'm working on the Azure DevOps, I've been exploring all these things by myself to understand what is an assembly, what is an artifact, DLL ఎలా వస్తుంది, EXE ఎలా వస్తుంది, MS బిల్డ్ అంటే ఏంటి, Maven అంటే ఏంటి. మీరు మీ ఇంటెన్షన్ ఒకవేళ మీరు డెవాప్స్ ఇంజనీర్ కింద వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. తెలుసుకుంటే పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ని వాడుకుని పైప్ లైన్ క్రియేట్ చేయాలి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. సో మీరు ఈ వీడియోస్ని మీ రియల్ టైమ్ యాక్టివిటీస్లో రిఫరెన్సెస్ కింద కూడా వాడుకోవచ్చు. సో అందుకనే మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దట్ యూ విల్ నెవర్ మిస్ అ సింగిల్ వీడియో ఫ్రమ్ మై ఛానల్. ఆల్సో ప్లీజ్ డూ షేర్. By sharing knowledge, you will gain something back. So share it with your friends who are in the need of these videos. So test assemblies ante ఇది ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాజెక్ట్ విత్ సెలీనియం. సో టెస్టింగ్ ఎలా చేస్తారు? యూజువల్గా మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్లో ఒక ప్రోడక్ట్ టెస్టింగ్ చేసేటప్పుడు ఒక ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో అతను ఆ ప్రోడక్ట్ని ఎలా వాడతాడు స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైనా బగ్స్ వస్తే ఆ బగ్స్ని మళ్ళీ ఫైల్ చేసినప్పుడు డెవలపర్స్ ఆ కోడ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఆర్టిఫాక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే అప్డేటెడ్ ఫిక్స్డ్ ఆర్టిఫాక్ట్ తోటి మళ్ళీ టెస్ట్ రన్ చేసినప్పుడు ఆ బగ్ ఫిక్స్ అయిపోతే కనుక ఆ టెస్ట్ రిజల్ట్ని ఎక్కడో చోట నోట్ చేస్తారు. మాన్యువల్ టెస్టింగ్లో ALM టూల్స్ తోటి వాడతారు. అదే ఆటోమేషన్ టెస్టింగ్లో ఈ మాన్యువల్గా చేసే వర్క్ అంతా ఆటోమేట్ అవుతుంది. అంటే ఇక్కడ స్క్రిప్ట్స్ రాస్తారనమాట. .NET బేస్డ్, జావా బేస్డ్ స్క్రిప్ట్స్ రాసుకుని ఆ స్క్రిప్ట్స్ని కంపైల్ చేసినప్పుడు అవి ఆర్టిఫాక్ట్స్ కింద ప్రొడ్యూస్ అవుతాయి. వాటిని ఇక్కడ టెస్ట్ అసెంబ్లీస్ అంటున్నారు. ఈ టెస్ట్ అసెంబ్లీ లోపల ఈ DLL లోపల ఏముంటుందంటే ఆటోమేషన్ టెస్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనే కోడ్ ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ టాస్క్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అయ్యి జరిగేటటువంటి యాక్టివిటీలో ఏమైనా బగ్స్ ఉంటే బగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, అలాగే ఒకవేళ అది సక్సెస్ఫుల్గా రన్ అయితే టెస్ట్, దానికి సంబంధించిన రిజల్ట్స్ని ఒక టెస్ట్ రిజల్ట్స్ లొకేషన్లోకి పోస్ట్ చేస్తుంది అనమాట పైప్ లైన్. సో ఆటోమేటెడ్ వేలో టెస్టింగ్ చేయాలి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి రిపోజిటరీలో సమ్వేర్ ఏదో ఫోల్డర్లో టెస్ట్ అనే కీవర్డ్తో ఉన్నటువంటి DLL ఫైల్స్ ఉన్నాయి. వాటిలో టెస్టింగ్ సంబంధించిన కోడ్ ఉంది. సో వీటిని మనం పిక్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మన ఆర్టిఫాక్ట్ రిపోజిటరీ నుంచి, మన కోడ్ రిపోజిటరీ నుంచి వాటిని బిల్డ్ ఆర్టిఫాక్ట్తో పాటు రిలీజ్ పైప్ లైన్కి ఇస్తే రిలీజ్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ test.dlls లో ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆటోమేషన్ టెస్టింగ్ రన్ అవుతుంది అనమాట. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో దీనికి ఇక్కడ బ్యాంక్ సింబల్ అర్థం ఏంటంటే ఎక్స్క్లూడ్ చేయమని, ఈ లొకేషన్స్ని ఎక్స్క్లూడ్ చేయమని. సో యూ డోంట్ నీడ్ దిస్ వన్. అండ్ బిల్డ్ రన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే మనం బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేటటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో పెట్టమని చెప్తున్నాం. అంటే టెస్ట్ ఫైల్స్ని ఒక లొకేషన్లో పెట్టమని చెప్తున్నాం. ఆ లొకేషన్ని ఇలా మెన్షన్ చేయొచ్చు మనం. బిల్డ్ కాన్ఫిగరేషన్ అంటే బయటికి ఐ మీన్ కోడ్ చెక్అవుట్ అవుతుంది కదా, చెక్అవుట్ అయినప్పుడు పైప్ లైన్ రన్ అయ్యేటప్పుడు ఈ వేరియబుల్ సెట్ అవుతాయి. వేరియబుల్ సెట్ అయినప్పుడు ఈ వేరియబుల్ నేమ్ తోటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ని తెచ్చుకోమని చెప్తున్నాం మనం. అంటే సమ్వేర్ ఎక్కడో మన రిపోజిటరీలో రిలీజ్ అనే ఫోల్డర్ నేమ్తో ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో test.dlls ఉన్నాయి. ఆ ఫైల్స్ని ఫిల్టర్ చేయమని చెప్తున్నాం అనమాట. అండ్ సెర్చ్ ఫోల్డర్ ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలి అంటే కరెంట్ సిస్టమ్ డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటారు వీటిని. సో వీటికి ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసి రిఫర్ చేసినప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ సిస్టమ్ డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ, దాని మీనింగ్ ఏంటి అంటే ఇది పైప్ లైన్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్, ఇవి మనం డిఫైన్ చేసినవి కాదు. సో సిస్టమ్ డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ద లోకల్ పాత్ ఆన్ ద ఏజెంట్ మెషిన్ వేర్ యువర్ సోర్స్ కోడ్ ఫైల్స్ ఆర్ డౌన్లోడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సి ఏజెంట్ వర్క్ ఫోల్డర్. అలాగే నెక్స్ట్ ఏముంది, ఏజెంట్ టెంప్ డైరెక్టరీ. So this is also a predefined variable. If you find out about this, that has a meaning. A temporary folder that is cleaned after each pipeline job. This is a directory is used by the task such as .NET Core or whatever the task it is going to be. So మనం ఇక్కడ
ఈ లొకేషన్ని what I'm going to do is I'm going to create another folder also. సో టెస్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్, దాంట్లో యూనిట్ టెస్ట్ అని ఫోల్డర్. సో దిస్ ఇస్ ద టాస్క్. ఇదంతా ఎందుకంటే ఫైల్స్ని డిఎల్ఎల్ ఫైల్స్ని ఫిల్టర్ చేసి ఆర్టిఫాక్ట్తో పాటు ఇంక్లూడ్ చేసి వాటిని ఒక లొకేషన్లోకి కాపీ చేసుకుని, కాపీ చేసినటువంటి ఫైల్స్ అన్నిటిని తీసుకుని ఒక అల్టిమేట్గా టాస్క్ని, ఒక ఆర్టిఫాక్ట్ని ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు బిల్డ్ ఆర్టిఫాక్ట్ రెడీ అవుతుంది. ఈ టాస్క్లో టెస్ట్ అసెంబ్లీస్ని ఫిల్టర్ చేసాం. వాటన్నిటిని మనం ఇప్పుడు వీ హ్యావ్ టు కాపీ దెమ్ to a location. So I have that location already mentioned. Build sources directory, test అనే folder లో, ఈ పర్టికులర్ folder లో, bin అనే folder లో build. సో ఈ పాత్ని వాడుకోండి మీరు. అండ్ దెన్ టార్గెట్ ఫోల్డర్ వచ్చేసరికి వీటికి మీనింగ్ అంతా కూడా మీకు పైప్లైన్స్ మీద వర్క్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఆన్ అయిపోతుంది. వాట్ ఈస్ దిస్ మీనింగ్ అనేది నేను ఇప్పుడు చూపించాను. ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా సమ్ ఫోల్డర్స్ వీఆర్ క్రియేటింగ్ ఆర్ సమ్ ఫోల్డర్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సోర్స్ కోడ్ రిపాజిటరీ అన్నమాట. ఏం చేస్తున్నాం అంటే ఆ టెస్ట్ అసెంబ్లీస్ని ఏదైతే ఫిల్టర్ చేసుకున్నామో వాటిని ఒక స్పెసిఫిక్ లొకేషన్లోకి కాపీ చేయమని చెప్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ద బిల్డ్. అలాగే డేటాబేస్ ఫైల్స్ ఉన్నాయి మన సోర్స్ కోడ్లో. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సోర్స్ కోడ్, వీ హ్యావ్ సమ్ డేటాబేస్ ఫైల్స్ ఆల్సో. లెట్స్ సే ఇఫ్ యూ బ్రౌజ్ హియర్ ఈస్ ద డేటాబేస్ ఫోల్డర్. ఇందులో ఫైల్స్ ఉన్నాయి. ఇందాక తీసుకున్న ఫైల్స్ మేబీ ఇక్కడ నుంచి యూనిట్ టెస్ట్ అనే ఫోల్డర్. దాని అర్థం అది. సో let's go ahead and select this folder here directly for this purpose and copy them to which location? Again, build artifact staging directory, database and a folder create cheddam. That's all it is. The final step vachesariki publish build artifact. Last step ఇది build artifact. సో ఇవన్నీ మనం ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ లో కూడా చూసినవే, బట్ అడిషనల్ గా ఈ 3 స్టెప్స్. ఈ స్టెప్ ఒకటి యాడ్ అయింది అంతే. ఇక్కడ మనకి కాపీ ఫైల్స్ చూసాం, బిల్డ్ సొల్యూషన్ ఇవన్నీ కూడా చూసాం. ఇవి డిఫాల్ట్స్. వేరియబుల్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోండి వితౌట్ $sign అండ్ బ్రాకెట్స్. అలాగే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా కరెక్ట్ గా సెట్ చేసుకుంటే, ఇఫ్ యూ క్యూ దిస్, లెట్ మీ చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ పైప్లైన్, AD Selenium build pipeline, and save, then queue. So now this is going to be executed on the agent machine. So execution elago time padutundi. Meanwhile I'll pause the video and come back once it is completed. So okavela meer subscribe avakunda unte ganaka, please do subscribe and click on the bell icon to receive the notifications, and also help me grow this channel so that I can share the knowledge to wider audience. That's my passion. Sharing the knowledge is my passion. It gives me a lot of satisfaction. If you really think that these videos are useful to you, మీకు నిజంగా ఇవి హెల్ప్ అయితే దయచేసి షేర్ చేయండి అందరికి. I'll come back. Okay, so the build pipeline run is completed now. ఒకసారి వెరిఫై చేద్దాం. It took about 1 minute 22 seconds totally. ఫస్ట్ చెక్అవుట్ చేసుకుంది ఏజెంట్ మిషన్ లోకి కోడ్ ని మన అజూర్ రిపోజిటరీస్ నుంచి. తర్వాత nuget.com నుంచి, nuget.org నుంచి ఎగ్జిక్యూటబుల్ ని డౌన్లోడ్ చేసుకుంది ప్లాట్ఫామ్ లోకి. తర్వాత ఆ C# ప్రాజెక్ట్ ఫైల్, సొల్యూషన్ ఫైల్ నుంచి C# ప్రాజెక్ట్ ఫైల్ ని ఫైండ్ అవుట్ చేసుకుని అందులో ఉన్నటువంటి డిపెండెన్సీస్ అన్నిటిని కూడా తెచ్చుకుంది nuget.org నుంచి. తర్వాత బిల్డ్ రన్ చేసింది MS బిల్డ్ ఎగ్జిక్యూటబుల్ తోటి. దీస్ ఆర్ ద మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో ప్రీ ఇన్స్టాల్ అయి ఉంది ఏజెంట్ మిషన్ మీద. సో అది రన్ చేసింది. టెస్ట్ అసెంబ్లీస్ని మనం చెప్పిన లొకేషన్స్ నుంచి ఫిల్టర్ చేసుకుంది, ఫెచ్ చేసింది, అండ్ వాటన్నిటిని ఒక టార్గెట్ లొకేషన్లోకి కాపీ చేసుకుంది. ఏమేమి ఉన్నాయి టెస్ట్ అసెంబ్లీస్? క్రోమ్ డ్రైవరు, గెకో డ్రైవరు, అంటే క్రోమ్ని కంట్రోల్ చేయడానికి, ఫైర్ ఫాక్స్ని కంట్రోల్ చేయడానికి, అండ్ సమ్ అదర్ వెబ్ డ్రైవర్స్ అండ్ ఆల్ ఇంక్లూడెడ్. తర్వాత డాక్ బ్యాక్ ఫైల్ని కాపీ చేసుకుంది అండ్ ఓవరాల్గా పబ్లిష్ అయింది ఆర్టిఫాక్ట్. సో బిల్డ్ పైప్లైన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ పైప్లైన్, యూ కెన్ సీ ఏ ఆర్టిఫాక్ట్ హియర్, రైట్? సో దిస్ ఆర్టిఫాక్ట్ విల్ షో యూ వాట్ ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్. అవుట్పుట్ ఏదైతే వచ్చిందో డేటాబేస్ ఫైల్, టెస్ట్ అసెంబ్లీస్, అండ్ మన ప్రాజెక్ట్ ఫైల్, డిప్లాయ్మెంట్ ప్యాకేజ్ 10 MB ఉంది. కావాలంటే ఈ డ్రాప్ లొకేషన్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు understand what it is, you can download this as an zip file. Complete content download అవుతుంది.
ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ద బిల్డ్ పైప్లైన్ ఫర్ దిస్. అండ్ దెన్ నెక్స్ట్ రిలీజ్ పైప్లైన్. సో న్యూ రిలీజ్ పైప్లైన్కి మనకు తెలిసిందే ఆర్టిఫాక్ట్ వచ్చేసరికి సో ప్రాడ్ డిప్లాయ్మెంట్ అండ్ ఆర్టిఫాక్ట్ వచ్చేసరికి బిల్డ్ పైప్లైన్ నుంచి వచ్చినటువంటి తీసుకుంటాం ఆర్టిఫాక్ట్ని యాడ్ అని చెప్తున్నాం లేటెస్ట్ ఆర్టిఫాక్ట్. సో ఓకే, జస్ట్ ఫర్గెటింగ్ దిస్ థింగ్. సో బిల్డ్ పైప్లైన్ కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ రిలీజ్ పైప్లైన్. సో లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ దిస్ రిలీజ్ పైప్లైన్. సో రిలీజ్ పైప్లైన్కి ఎప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది? బిల్డ్ పైప్లైన్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఆర్టిఫాక్ట్ దీనికి ఇన్పుట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఇప్పుడు ఏం టాస్క్స్ కావాలి? ఈ రిలీజ్ పైప్లైన్కి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మెషిన్ని ఏజెంట్ కింద వాడుకుంటాం. మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రతి టాస్క్ కూడా ఆ మెషిన్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం మల్టిపుల్ జాబ్స్ కింద డిఫైన్ చేస్తాం ఫస్ట్. సో లెట్స్ యాడ్ 3 జాబ్స్ హియర్. ఒకటి వచ్చేసరికి IIS డిప్లాయ్మెంట్, అంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్ని వెబ్ సర్వర్లోకి డిప్లాయ్ చేయటం. అండ్ దీనికి మనం సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ వాడదాం. సెకండ్ వచ్చేసరికి ఆ డాక్ ప్యాక్ ఫైల్ని SQLలోకి ఇనిషియలైజ్ చేయటం. దీనికి కూడా మనం డిఫాల్ట్ ఏజెంట్ వాడదాం. థర్డ్ వచ్చేసరికి సెలీనియం టెస్ట్ ఎగ్జిక్యూషన్ టాస్క్. దీనికి కూడా మనం ప్రైవేట్ ఏజెంట్ వాడదాం. మనం ఇలా కాకుండా అన్నిటికీ కలిపి ఒకటే జాబ్ క్రియేట్ చేసి రెస్పెక్టివ్ టాస్క్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ కొంచెం సిస్టమేటిక్గా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటే ఎగ్జిక్యూట్ అవుతాయి ఏది అయినా సరే. సో ఇక్కడ మనకు కావాల్సిన టాస్క్స్ ఏంటి అంటే IIS రిలేటెడ్ టాస్క్స్. ఒకవేళ మన మెషిన్లో IIS కనుక ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేయడానికి ఫస్ట్ వన్. ఇగో ఈ టిక్ మార్క్ పెడితే ఒకవేళ మన మెషిన్లో మనం ఏదైతే టార్గెట్ మెషిన్ వాడుతున్నామో దాంట్లో IIS ఇన్స్టాల్ అవ్వకపోతే దాన్ని అది ఇన్స్టాల్ చేస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి అక్కర్లేదు మనకి. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి పాత్స్ అన్లిమిటెడ్ అండ్ డిఫాల్ట్ లొకేషన్ సిస్టమ్ C డ్రైవ్లో inet పబ్లో ఉన్నటువంటి లొకేషన్. లాగిన్ టు దిస్ అప్లికేషన్ పాత్ని యాక్సెస్ చేయడానికి లాగిన్ అవ్వాలంటే విండోస్ అథెంటికేషన్ వాడచ్చు. అగైన్ మనం ఏవైతే మెషిన్కి లాగిన్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ వాడామో వాటినే నేను ఇక్కడ వేరియబుల్స్ కింద డిఫైన్ చేస్తున్నాను. అండ్ వీ కెన్ యూజ్ దెమ్. సో లెట్స్ గో టు ద వేరియబుల్ సెక్షన్. ఇక్కడ 2 వేరియబుల్స్ యాడ్ చేద్దాం. యూజర్ నేమ్ వచ్చి vmadmin అండ్ పాస్వర్డ్ వచ్చి let me go back to the next this repository yarn template లో ఉంది మనకి పాస్వర్డ్. We take that. So this is the password value ఇది. Remember to remove the $sign and brackets for this. So ఇవి రెండు కూడా సేవ్ లాక్ చేసి పెడితే కనపడకుండా ఉంటాయి. Go back to your task definition. So విండోస్ అథెంటికేషన్ అని చెప్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం ఇక్కడ. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి అవి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అదర్వైజ్ పైప్లైన్ విల్ ఫెయిల్. తర్వాత ఆ మెషిన్ లోపల మనం ఈ వెబ్ అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ చేయాలి? if you open this machine and look at this లోకల్ హోస్ట్ అని ఎంటర్ చేస్తే ఒకవేళ IIS ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే డిఫాల్ట్ పోర్ట్ 80 మీద ఇది రన్ అవుతుంది. సో ఈ కాంట్ రన్ ఆన్ పోర్ట్ 80 మీద మనం రన్ చేయలేము ఎలాగో. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే డిఫరెంట్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకని నేను పోర్ట్ 82 ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, అండ్ దెన్ క్రియేట్ ఆర్ అప్డేట్ యాప్ పూల్. అప్లికేషన్ పూల్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ ఓపెన్ ద ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆన్ దిస్ మెషిన్, ఇందులో ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి ఆ వెబ్ అప్లికేషన్ ఎక్స్క్యూజ్ మీ దానికి సంబంధించిన అప్లికేషన్ పూల్ కూడా క్రియేట్ అయి ఉన్నాయి. ఆర్ క్రియేట్ అవ్వకపోతే మన పైప్ లైన్ క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ యాక్చువల్లీ. దానికోసమే మనం అక్కడ యాప్ పూల్కి సంబంధించిన నేమ్ని అలాగే ఏ వెర్షన్ వాడుతున్నాం, ఏ ఐడెంటిటీ వాడుతున్నాం అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. IIS అప్లికేషన్ నేమ్ సేమ్ యాజ్ వెబ్సైట్ నేమ్ పార్ట్స్ అన్లిమిటెడ్ అనే నేమ్నే ఇక్కడ మనం వాడుకుంటాం.
అప్లికేషన్ పూల్ నేమ్ కూడా. .NET Framework 4.0 ఇంటిగ్రేటెడ్ అండ్ అప్లికేషన్ ఐడెంటిటీ. తర్వాత అథెంటికేషన్ కాన్ఫిగర్ చేయాలి. సో anonymous authentication అండ్ విండోస్ అథెంటికేషన్. జస్ట్ టు యాక్సెస్ దీస్ పాత్స్ అండ్ ఐడెంటిటీస్, వీటికి ఈ యాప్ పూల్స్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ ఐడెంటిటీ ఉంటుంది. ఈ ఐడెంటిటీ మనం అక్కడ విండోస్ అథెంటికేషన్ని, అనానమస్ అథెంటికేషన్ని ఎనేబుల్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ఇట్. వెబ్ సర్వర్ ప్రిపరేషన్ ఇది. వెబ్ సర్వర్ ప్రిపరేషన్ ఇది. అండ్ దెన్ వాట్ వీ నీడ్ టు డూ, కాన్ఫిగరేషన్. డిప్లాయ్ చేయాలి కదా ఏదైతే ఆర్టిఫాక్ట్ ఉందో అది. బిల్డ్ ఆర్టిఫాక్ట్లో ఇందాక మనకి జిప్ ఫైల్ ఉంది, 10 MB ఫైల్. ఆ ఫైల్ని పిక్ చేసుకోమని చెప్తున్నాం. సో వెబ్సైట్ నేమ్ పార్ట్స్ అన్లిమిటెడ్. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ డిఫాల్ట్. ఇక్కడికి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. తర్వాత SQL డిప్లాయ్మెంట్. దీనికి సింపుల్ టాస్క్ ఉంటుంది, డాక్ ప్యాక్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. SQL సర్వర్ డిప్లాయ్ యూజింగ్ ద డాక్ ప్యాక్. సో డిప్లాయ్ యూజింగ్ డాక్ ప్యాక్. ఎక్కడైతే డాక్ ప్యాక్ ఫైల్ ఉందో ఆ లొకేషన్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ సేమ్ యాజ్ యూజువల్గా డిఫాల్ట్ వర్కింగ్ డైరెక్టరీ డాక్ ప్యాక్ అనే ఎక్స్టెన్షన్తో ఉండే ఫైల్ని తీసుకోమని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ SQL సర్వర్ కూడా ఈ మెషిన్లోనే ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి మెషిన్ నేమ్ వచ్చేసరికి లోకల్ హోస్ట్, డేటాబేస్ నేమ్ వచ్చేసరికి పార్ట్స్ అన్లిమిటెడ్ ప్రాడ్. పార్ట్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, అన్లిమిటెడ్ హైఫన్ ప్రాడ్. ఇది యాక్చువల్లీ టెంప్లెట్స్లో, ఐ మీన్ ఈ డాక్ ప్యాక్ ఫైల్లో మెన్షన్ చేసిన డేటాబేస్ నేమ్. సో అందుకని అదే వాడుతున్నాం. అండ్ అథెంటికేషన్ వచ్చేసరికి SQL సర్వర్ అథెంటికేషన్. లాగిన్ ఏమో ఇందాక మనం డిఫైన్ చేసుకున్న వేరియబుల్సే, యూజర్ నేమ్ అండ్ వాట్ ఎవర్ ద పాస్వర్డ్, ఇట్ డస్ హ్యావ్ ద సేమ్ పాస్వర్డ్. సో డిప్లాయ్ యూజింగ్ డాక్ ప్యాక్ అంటే మనం ఆ యూజర్ నేమ్ని, ఆ పాస్వర్డ్ని వాడి SQL సర్వర్లోకి లాగిన్ అయ్యి ఆ మెషిన్ మీద ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దెన్ సెలీనియం టెస్ట్, ఫైనల్ టాస్క్. ఇదే ఇంపార్టెంట్ టాస్క్ ఈ ప్రాజెక్ట్కి. సో ఏం యాడ్ చేస్తాం ఇక్కడ అంటే, ఫస్ట్ టెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్స్టాలర్. సో టెస్ట్ అని సెర్చ్ చేస్తే మనకి విజువల్ స్టూడియో టెస్ట్ ఇందాక ఫైల్స్ని, అసెంబ్లీస్ని పిక్ చేసుకోవడానికి ఇది వాడాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇన్స్టాలర్ వాడాలి. సో ఏవైతే డిఫాల్ట్ ఉన్నాయో అవే తీసుకుంటే సరిపోతుంది. ఏవైతే VS టెస్ట్ అనేటటువంటి EXE ఒకటి ఉంటుంది. సో VS టెస్ట్ అనేది విజువల్ స్టూడియో టెస్ట్ రన్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక ఎగ్జిక్యూటబుల్. సో లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ తీసుకుంటున్నాం. అండ్ ఫైనలీ ఎగ్జిక్యూట్ ద సెలీనియం టెస్ట్. సో టెస్ట్ అని మళ్ళీ సెర్చ్ చేసి విజువల్ స్టూడియో టెస్ట్ టాస్క్ తీసుకుని, సో దీనికి పేరు మార్చుకోవచ్చు మనం, రన్ సెలీనియం టెస్ట్ ఫైల్స్. ఆబ్వియస్లీ ఏవైతే మనం ఆర్టిఫాక్ట్లోకి ఎక్స్పోర్ట్ చేసామో test.dlls అవన్నీ అవే ఫైల్స్, టెస్ట్ అసెంబ్లీస్ అవన్నీ. అండ్ సెర్చ్ ఫోల్డర్ ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలంటే మనకు ఒక డ్రాప్ లొకేషన్ ఉంది కదా ఇందాక, ఆ డ్రాప్ లొకేషన్ నుంచి తెచ్చుకోమని చెప్తున్నాం. డ్రాప్ లొకేషన్లో టెస్ట్ అసెంబ్లీస్ అనే ఫోల్డర్. అల్టిమేట్లీ మన టెస్ట్ రిజల్ట్స్ని పాస్ చేయమని చెప్తున్నాం. టెస్ట్ మిక్స్ కంటెన్స్ UI tests ఆల్సో. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో టెస్ట్ ప్లాట్ఫామ్ వర్షన్ ఏదైతే మనం ఇంతకుముందు ఇన్స్టాల్ చేస్తున్నామో దాన్ని బట్టి డిటర్మైన్ చేసుకోమని చెప్తున్నాం ఈ టూల్ని. అండ్ కలెక్ట్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ ఇన్ కేస్ ఆఫ్ క్యాటాస్ట్రాఫిక్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా ఆప్షన్స్. సో ఇక్కడికి మనకి ఈ పైప్ లైన్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ సో ఫార్. సో లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ విండోస్, వీ డోంట్ నీడ్ దెమ్ ఎనీమోర్. అండ్ ఈ పైప్ లైన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వీ నీడ్ టు అబ్జర్వ్ సంథింగ్. సో లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ విండోస్ ఆల్సో. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అల్టిమేట్లీ? ఈ టాస్క్స్ అన్నీ ఈ ఏజెంట్ మెషిన్ మీద ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో వైల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, రైట్, బ్రౌజర్ విండోస్ ఓపెన్ అవుతాయి, దాంట్లో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయ్యి డిఫరెంట్ బ్రౌజర్ వెర్షన్స్లో ఆ వెబ్సైట్ ఎలా యాక్సెస్ అవుతుందో చెక్ చేసుకుంటుంది. సో లెట్ మీ రీస్టోర్ దిస్ అండ్ పుట్ ఇట్ side by side so you can see the progress simultaneously. Create release అంటున్నాను. రిమెంబర్
ఈ పైప్ లైన్ కి మనం వాడుతున్న ఏజెంట్ మన సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. అక్కడ ఆ ఏజెంట్ లిజనింగ్ ఫర్ జాబ్స్. సో క్రియేట్ రిలీజ్, prod deployment, and create first release. Release 1 has been created. Let me restore this also. Side by side పెడదాం. So we can see that. సో ఇక్కడికి మనకి రిలీజ్ పైప్ లైన్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మనం అంటే ఎనేబుల్ CI/CD చేద్దాం. తర్వాత వెరిఫై ద డిప్లాయ్మెంట్, రన్ ద పైప్ లైన్. సో లెట్స్ రన్ ద పైప్ లైన్, రైట్? సో let me get that back here. Deploy and deploy. Logs parallel గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లిజనింగ్ ఫర్ జాబ్స్ ఇదిగో ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, రన్నింగ్ జాబ్ IIS డిప్లాయ్మెంట్. ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో అది ఏజెంట్ మీద రన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా మనకి ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ దిస్ మెషిన్. సో IIS డిప్లాయ్మెంట్ అంటే IIS ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. ఆ అడిషనల్ వెబ్సైట్ని మెషిన్లో యాడ్ చేస్తుంది. ఆర్టిఫాక్ట్ని ఆ వెబ్సైట్ లొకేషన్లోకి డిప్లాయ్ చేస్తుంది. తర్వాత రిలీజ్ పైప్ మన SQL డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఫైనల్గా టెస్టింగ్ జరుగుతుంది. సో let's wait for this to finish, and with that we'll be finishing this project, this lab. So again, my humble request, please do subscribe if you haven't subscribed already, and click on that bell icon. Share this with your friends and your circle so we can share knowledge to the wider audience. Still execute అవుతుంది పైప్లైన్. ఇది అయిపోయిన తర్వాత SQL డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది అది. డౌన్లోడ్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ అండ్ వెబ్సైట్ని మేనేజ్ చేసే టాస్క్, వెబ్సైట్ని డిప్లాయ్ చేసే టాస్క్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వెయిటింగ్ కన్సోల్ అవుట్పుట్. అండ్ ఇక్కడ సక్సెస్ అనే మెసేజ్ వస్తే, మీకు సక్సీడెడ్ అనే మెసేజ్ వస్తే అదే మెసేజ్ ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సెకండ్ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రన్నింగ్ SQL జాబ్. సో SQL జాబ్ రన్ అవుతుంది. ఇది జస్ట్ డేటాబేస్ ఇనిషియలైజేషన్ కాబట్టి if anything fails, I'll pause the video, fix the issue, and I'll explain how it has been fixed. Fail avadani anukuntunnanu. So deploy using DACPack. Connectivity to the SQL server is important in this case. మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉంటే ఏజెంట్ ఈ పైప్లైన్ SQL సర్వర్లోకి లాగిన్ అయ్యి ఈ DACPack ఫైల్ని డిప్లాయ్ చేస్తుంది. ఒకవేళ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా లేకపోతే కనెక్టివిటీ అవ్వదు. దట్స్ వేర్ ఇట్ ఫెయిల్స్ యూజువల్లీ. I think it's successful, succeeded అనే మెసేజ్ వచ్చింది. సో ఈ జాబ్ కూడా సక్సెస్ అయింది. దెన్ Selenium tasks execution, థర్డ్ జాబ్. రన్నింగ్ జాబ్స్, Selenium test execution, ప్లాట్ఫామ్ ఇన్స్టలేషన్ ఫస్ట్, తర్వాత UI టెస్ట్. సో ఆ ప్లాట్ఫామ్ ఇన్స్టలేషన్ అవ్వగానే దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాను నేను. సో యూ కెన్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో. 9 టెస్టులు జరుగుతాయి ఇక్కడ, 9 టెస్టులు. 3 Chrome తోటి, 3 Firefox తోటి, I think 3 Internet Explorer తోటి probably. Let's see what's going to happen. Hope these videos are useful to you. If yes, like the video and share it with your circle in Facebook or LinkedIn, whatever, wherever it is. Also comment section lo me valuable comments and mention cheyandi, so I get to know what exactly you're looking for, so I can prepare the videos and upload as and when possible. Also ఒకవేళ DevOps కి సంబంధించిన ఫుల్ వీడియోస్ కావాలి అంటే కనుక just let me know. You can buy them. Yeah, I think there is a problem here. Let me pause the video, fix the issue, and come back. Okay, so I figured out what is the issue was, and also along with that I found a couple of other issues also. So let us fix all of them and continue with our pipeline execution again.
సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏం ఇష్యూ వచ్చింది మనకంటే సెర్చ్ ఫోల్డర్ సెలీనియం డ్రాప్ లొకేషన్ షుడ్ బి ఏ డైరెక్టరీ అండ్ ఇట్ షుడ్ ఎగ్జిస్ట్. అంటే ఏజెంట్ మిషన్లో ఈ ఫోల్డర్ దానికి కనిపించట్లేదు, అంటే సమ్వేర్ ఎక్కడో మనం తప్పు చేసాం. ఆ మిస్టేక్ ఏంటి అంటే బేసిక్గా పైప్ లైన్ ఎడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ బిల్డ్ ఆర్టిఫాక్ట్ని చూడొచ్చు. దానికి ఈ పేరు ఇచ్చాం మనం, సోర్స్ అలియాస్ అని చెప్పి. సో యాక్చువల్గా ఈ నేమ్ని మనం ఒక చోట మెన్షన్ చేయాల్సి ఉండే, అది చేయలేదు కాబట్టి ప్రాబ్లం అయింది. ఇక్కడ యాక్చువల్గా నేను ఇందాక చూపించినప్పుడు పాత్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేసాను. ఇక్కడ .selenium_selenium అని ఉంది. ఆ స్టెప్ దగ్గరే ఫెయిల్ అయింది కాబట్టి నేను ఆ స్టెప్లోనే మిస్టేక్ ఉందని ఐడెంటిఫై చేసుకున్నాను. అండ్ ఇక్కడ _selenium అనే ఫోల్డర్ ఉండదు. సో ఏదైతే బిల్డ్ ఆర్టిఫాక్ట్ నేమ్ ఉందో అది ఉంటుంది ఇక్కడ. ఇది ఒక మిస్టేక్. తర్వాత ఇంకొక మిస్టేక్ కూడా ఐడెంటిఫై చేశాను. అది ఐఏఎస్ మేనేజ్ ఐఏఎస్ వెబ్సైట్ టాస్క్లో ఇంతకుముందు ఇక్కడ www రూట్ ఉండింది. సో దీనివల్ల కూడా తర్వాత నేను ఈ ఇష్యూ ఫిక్స్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకొక ఇష్యూ వచ్చింది. సో అది మళ్ళీ రియలైజ్ అయితే, సో దాని పేరు ఆ వెబ్సైట్ పేరు, ఎందుకంటే ఆ సర్వర్లో ఈ లొకేషన్లో వెబ్సైట్ కంటెంట్ ఉంది, అందుకని ఇది ఒక ఇష్యూ. మీరు పైప్ లైన్ మాడిఫై చేసేటప్పుడు ఇది కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ దెన్ ఫైనల్గా ఇంకొకటి ఏంటి అంటే, లెట్ సేవ్ దిస్. ఇంకొక చిన్న మాడిఫికేషన్ ఏంటంటే రెపోస్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి కనెక్షన్ స్ట్రింగ్స్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఆ ఒక్క మాడిఫికేషన్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మన సోర్స్ కోడ్ దగ్గర ఈ కంటెంట్లో web.config-లో యాక్చువల్గా ఒక చిన్న మాడిఫికేషన్ చేయాలి మనం. వాట్ వీ కెన్ డూ, డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మనం కావాలంటే. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్స్ ఏదైతే ఉందో ఇది మార్చుకోవాలి, బికాజ్ దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ కనెక్షన్ స్ట్రింగ్. సో సర్వర్ దగ్గర లోకల్ హోస్ట్ అండ్ డేటాబేస్ నేమ్ మనం పెట్టుకుంది పాత్స్ అన్లిమిటెడ్ -prod. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఎస్ కాదు, ఇది ఒకటి తీసేసి దెన్ వాట్ వీ నీడ్ టు ఇంక్లూడ్ ఈస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆల్సో. సో మన విఎంకి సంబంధించినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్. యాక్చువల్గా ఇలాగ కోడ్లో క్రెడెన్షియల్స్ని సేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు రెగ్యులర్ సినారియోస్లో. అందుకనే మనం ఏం చేయాలి అంటే కీవాల్ట్ నుంచి క్రెడెన్షియల్స్ని తెచ్చుకునేటట్టు కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఫార్ మన డేటాబేస్కి సంబంధించిన కనెక్షన్ స్ట్రింగ్స్ని అప్డేట్ చేసాం కాబట్టి కోడ్ మాడిఫై అయింది కాబట్టి బిల్డ్ పైప్ లైన్ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే రిలీజ్ పైప్ లైన్ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. సో లెట్ మీ డూ దాట్. సో లెట్స్ కమిట్ దీస్ చేంజెస్ ఫస్ట్, అప్డేటెడ్ web.config, అండ్ తర్వాత మనం కమిట్ చేసిన చేంజెస్ తోటి బిల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేయాలి వన్ మోర్ టైం. లెట్స్ గో అహెడ్ అండ్ రన్ దట్, సో దట్ కొత్త ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. 3 మోడిఫికేషన్స్ చేశాను పైప్ లైన్లో. ఒకటి కనెక్షన్ స్ట్రింగ్స్ అప్డేట్ చేసాం, ఇంకొకటేమో ఐఏఎస్ మేనేజ్ టాస్క్లో ఆ పాత్ని అప్డేట్ చేసాం, అండ్ లాస్ట్ వన్ ఈజ్ సెలీనియం టాస్క్లో కరెక్ట్ పాత్ని మెన్షన్ చేసాం. ఈ పాత్స్ ఇలాంటి వాటి వల్లే మనకి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ ఇష్యూ ట్రబుల్ షూట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 45 minutes పట్టింది ఐడెంటిఫై చేసుకోవడానికి. ఇవే రియల్ టైంలో వచ్చే ఇష్యూస్. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి మనకి. కరెక్ట్గా పైప్ లైన్లో మనం ఏం చేస్తున్నామో అర్థమైతే దాన్ని బట్టి మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో లెట్ ఇట్ గెట్స్ కంప్లీటెడ్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ వన్స్ ఇట్ ఈస్ డన్. ఓకే, యాజ్ యూజువల్గా బిల్డ్ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయింది విత్ అప్డేటెడ్ web.config కనెక్షన్ స్ట్రింగ్స్ ఫైల్. సో మనకి మళ్ళీ ఆర్టిఫాక్ట్ కూడా వచ్చింది, లేటెస్ట్ ఆర్టిఫాక్ట్. నౌ వీ నీడ్ టు గో టు రిలీజ్ పైప్ లైన్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టఫ్. సో లెట్ మీ డూ దాట్. ఇవి ప్రీవియస్ ఫెయిల్ అయినటువంటి డిప్లాయ్మెంట్స్. క్రియేట్ రిలీజ్, న్యూ రిలీజ్ 8 has been created, అండ్ ఇక్కడికి వచ్చి మనం డిప్లాయ్ క్లిక్ చేస్తే then automatically we'll start deploying this. We go back to the releases once again and deploy click chesi, deploy,
and look at the logs. సో ప్యారలల్గా మనం మన మెషిన్కి సంబంధించిన విండోని పక్కన పెట్టుకుని అబ్జర్వ్ చేద్దాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో ఐఏఎస్ డిప్లాయ్మెంట్ అవుతోంది. తర్వాత SQL DAC ప్యాక్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత సెలీనియం టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో చేసిన 3 చేంజెస్ ఏంటి అంటే ఫిక్సెస్. ఒకటి కనెక్షన్ స్ట్రింగ్స్ అప్డేట్ చేశాను web.config ఫైల్లో. అండ్ రెండోది వెబ్సైట్ పాత్ని ఐఏఎస్ మేనేజ్ టాస్క్లో వెబ్సైట్ పాత్ని కరెక్ట్ చేశాను. తర్వాత సెలీనియం టెస్ట్ ఎగ్జిక్యూషన్ టాస్క్లో ఆర్టిఫాక్ట్ పాత్ని కూడా కరెక్ట్ చేశాను. సో దానివల్ల సక్సెస్ఫుల్గా రన్ అయింది పైప్లైన్, టెస్టెడ్ ఇట్ అండ్ నౌ వీఆర్ అగైన్ రన్నింగ్ ఇట్. సో దీంతో మనకి సెలీనియం యాక్టివిటీ ఎలా చేస్తారు, ఇక్కడ మనం కోడింగ్ గురించి ఏం మాట్లాడుకోలేదు ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ప్రీ బిల్ట్ కోడ్ అండ్ ఈ వీడియో కంటెక్స్ట్లో కోడింగ్ మనం కవర్ చేయలేం. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హౌ టు రైట్ సెలీనియం టెస్ట్ అండ్ ఆల్. నేను ప్యూర్లీ అజూర్ డెవాప్స్ పైప్లైన్ క్రియేషన్ ఆ టాస్క్స్ మీద వర్క్ చేస్తాను. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో రన్నింగ్ సెలీనియం టెస్ట్ ఎగ్జిక్యూషన్ టాస్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ స్టేజ్కి రన్ సెలీనియం టెస్ట్ స్టార్ట్ అవ్వగానే విల్ మ్యాక్సిమైజ్ దిస్ విండో. ఇక్కడ చూస్తే మీకు క్రోమ్ బ్రౌజర్కి కంట్రోల్ చేయడానికి క్రోమ్ డ్రైవర్ని, మొజిల్లా బ్రౌజర్ని కంట్రోల్ చేయడానికి గెకో డ్రైవర్ని వాడుతుంది. ఇక్కడ చూడండి క్రోమ్ ఆటోమేటిక్గా లాంచ్ అయింది. క్రోమ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. అది ఏం చేస్తుంది, లోకల్ హోస్ట్లో ఉన్నటువంటి సైట్ని ఓపెన్ చేసింది. లెట్ మీ బ్యాక్ స్పేస్ దిస్. నేను ఏం చేయట్లేదు, ఐఎమ్ నాట్ టచింగ్ ద మౌస్. ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై ద టెస్ట్ సాఫ్ట్వేర్. సెలీనియం సాఫ్ట్వేర్ యూజర్ యాక్టివిటీని స్టెప్ బై స్టెప్ పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ. సో క్రోమ్ తోటి అయిపోయింది టెస్టింగ్. తర్వాత మొజిల్లా లాంచ్ అయింది. మొజిల్లాలో కూడా సేమ్ పేజ్ ఓపెన్ అయింది అండ్ యూజర్ లాగిన్ టెస్ట్ అనుకుంటుంది. సో యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసుకుంటుంది ఆటోమేటికలీ. లాగిన్ యాక్టివిటీ టెస్ట్ చేసింది. అలాగా మేబీ ఐ థింక్ దేర్ ఆర్ 3 యూజ్ కేసెస్ విల్ బి టెస్టెడ్ ఇన్ దిస్ సినారియో. షాపింగ్ కార్ట్ and other things. Everything is automatically done by the Selenium. ఆ test.dlls అనే ఫైల్స్లో దీనికి సంబంధించిన ఆటోమేషన్ కోడింగ్ అంతా ఉంటుందన్నమాట. అందుకనే ఆ టెస్ట్ అసెంబ్లీస్ని మనం ఆర్టిఫాక్ట్స్లో పెట్టుకుని వాటిని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం త్రూ సెలీనియం. సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు టెస్ట్ ద సాఫ్ట్వేర్, టెస్ట్ ద వెబ్సైట్ ఫంక్షనాలిటీ ఆటోమేటికలీ. ఇదే మాన్యువల్గా చేస్తే టైం కన్స్యూమింగ్, బట్ సెలీనియం లాంటి టూల్స్తో చేస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు కంప్లీట్ అండ్ ఫైనల్గా మనకి రిజల్ట్స్ ఏం కనిపించాయో చూద్దాం. CI/CD ఒకటి ఎనేబుల్ చేయాలి ఈ టాస్క్కి, ఈ ప్రాజెక్ట్కి. ఐ విల్ షో దట్ యాజ్ వెల్. సో వన్స్ దిస్ ఈస్ డన్, మనకి ఇక్కడ నుంచి జరిగిన టెస్ట్లకి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా పబ్లిష్ అవుతాయి. మీరు కనెక్షన్ స్ట్రింగ్స్ అప్డేట్ చేసుకోకపోతే వెబ్సైట్ లాంచ్ అవ్వదు, టెస్టింగ్ జరగదు. పైప్లైన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోతుంది కానీ టెస్ట్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో కరెక్ట్గా కనెక్షన్ స్ట్రింగ్స్ని అప్డేట్ చేసుకోండి అండ్ దెన్ execute it. So you'll get to understand the functionality of the Azure pipelines. ఇప్పటికి 3 scenarios చూసాం, 4 scenarios చూసాం. ARM టెంప్లెట్స్తో ఎలా డిప్లాయ్ చేయాలి, జావా ఎలా డిప్లాయ్ చేయాలి, .NET ఎలా డిప్లాయ్ చేయాలి, ఇప్పుడు సెలీనియం తోటి టెస్టింగ్ ఎలా చేస్తారు. నెక్స్ట్ Azure Key Vault ఇంటిగ్రేషన్ చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. So do subscribe and click on the bell icon to receive the notifications. I think it is done. The last test, లాస్ట్ ఫైనల్ టెస్ట్ జరుగుతుంది. ఓవరాల్గా 8 or 9 టెస్ట్లు రన్ అవుతాయి ఇందులో. అండ్ యాజ్ ఐ మెన్షన్ సోర్స్ కోడ్ అంతా కూడా గిట్హబ్లో ఉంది. నెక్స్ట్ ఆప్స్ వీడియోస్ అకౌంట్లో సెలీనియం రిపోజిటరీలో క్లోన్ చేసుకుని యూ కెన్ టెస్ట్ ఇట్ అవుట్ బై యూర్ సెల్ఫ్. అప్కమింగ్ వీడియోస్లో YAML పైప్లైన్స్తో ఎలా చేయాలి, ఏజెంట్స్ అంటే ఏంటి, కీ వాల్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని సోనార్ క్యూబ్కి సంబంధించిన పైప్లైన్స్ అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. I think last iteration of testing is going on.
So this is all the repeated thing. So you can forward if you wanted to make it fast. Okay, so I think this is the final test, I believe. Close అయిపోతే ఈ విండో. టెస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టు. సక్సీడెడ్ మెసేజ్ వస్తే మనకి అన్ని టెస్ట్ అయిపోయినట్టే. We can restore this window and it's still doing it. సో సిస్టంలో జరుగుతున్న యాక్టివిటీని వెయిటింగ్ ఫర్ కన్సోల్ అవుట్పుట్ అంటే ఇక్కడ సక్సీడెడ్ మెసేజ్ వస్తే ఇది సక్సీడెడ్ ప్రింట్ అవుతుంది. సో ఆటోమేషన్ టెస్టింగ్ విత్ అజూర్ పైప్లైన్ టాపిక్ కంప్లీట్ అయింది ఇక్కడతోటి. మీరు క్లీనప్ చేయాలి ఈ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే కింద డిలీట్ బటన్ ఉంటుంది, వేర్ యూ క్యాన్ డిలీట్ ద ప్రాజెక్ట్. ఒకవేళ మీకు డెవాప్స్ వీడియోస్ కావాలంటే లెట్ మీ నో ఆన్ మై వాట్సాప్. డెవాప్స్ వీడియోస్ అంటే ఏమేం కంటెంట్ ఇంక్లూడ్ అవుతుంది అంటే డాకర్, కుబర్నెటిస్, ACR అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, అజూర్ కుబర్నెటిస్ సర్వీసెస్, టెరాఫార్మ్, YAML అండ్ అజూర్ డెవాప్స్ ఇంటిగ్రేషన్ విత్ దీస్ టెక్నాలజీస్. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ దెమ్. That's all for this video, guys, and I hope this is informative to everyone. Please do share and subscribe and like the video. Thank you so much and see you in the next week.